చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యపై కోడిగుడ్లతో దాడి జరిగింది. షాబాద్ కాల యాదయ్యని కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకున్నారు. షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడానికి ఎమ్మెల్యే రాగా ఈ ఘటన జరిగింది. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భారత్ కి చెందిన వర్గీయులుగా పోలీసులు గుర్తించారు. పార్టీ మారినందుకే తనపై ఇలా చేశామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడికి ఎలా వస్తారని ప్రశ్నించారు. గత 10 ఏళ్ల నుండి షాబాద్ ప్రాంతానికి కాలే ఆదయ్య చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి విచ్చలవిడిగా ఆస్తులు సంపాదించుకుని ఆ ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులకు నామినేట్ పోస్టులను ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ హిమ బిందు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం ఎదురైందని చెప్పవచ్చు. షాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఎమ్మెల్యేను సొంత పార్టీ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు అతనిపై కోడిగుడ్డతో దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. షాబాద్ లోని ఎంపీడీఓ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే అక్కడ చేరుకున్నారు. ఎమ్మెల్యే అక్కడ చేరుకోవడంతో కాంగ్రెస్ లోని ఇంకో వర్గం, అంటే ప్రస్తుతం అంతకుముందుకు ఎన్నికల్లో పోటీ చేసి చేవెళ్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించిన అనుచరులంతా కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకొని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసనగా వ్యతిరేకంగా ఆందోళనలు నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్న ఇదే క్రమంలో కొంతమంది ఎమ్మెల్యే యాదయ్య పైన కోడిగుడ్లు విసిరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఇటు ఎమ్మెల్యే అనుచరులు, అదేవిధంగా కాంగ్రెస్ లో మరో వర్గం, ఈ ఇద్దరు అనుచరుల మధ్య కొంత గొడవ జరిగింది. ఈ లోపల పోలీసులు వచ్చి గొడవను సద్దుమణించే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల కాలంలోనే కాలే యాదయ్య బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాడు. సో ఈ చేరే క్రమంలో అక్కడ పాత అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన శ్రేణులు కొత్తగా వచ్చిన కాలే యాదయ్య పై కొంత రుసరుసగా ఉన్నారు, సీరియస్ గా ఉన్నారు. ఏదైతే తమకు సంబంధం లేకుండా ఎమ్మెల్యే కేవలం తన అనుచరులకు మాత్రమే నామినేట్ పోస్టులు అందిస్తున్నారు, కేవలం తమ వర్గానికి మాత్రం పెద్దపీట వేసుకుంటున్నారు, ఇన్ని రోజులుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను నిర్లక్ష్యం చేస్తున్నాడు, పార్టీ అధికారం రావడానికి కోసం మేము ఎంతో శ్రమించాము, అలాంటి మమ్మల్ని కనీసం ఎమ్మెల్యే పట్టించుకోవడంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంతా ఒంటెద్దుకోగా నడుస్తా ఉంది. బీఆర్ఎస్ నుంచి తన వచ్చిన అనుచరులకు మాత్రమే పెద్దపీట వేసి తమను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇందుకోసమైనా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, అధికారంలోకి వచ్చింది, మాకేం లాభం జరుగుతుందని చెప్పేసి ఇటు వ్యతిరేక వర్గం ఎమ్మెల్యే యాదయ్యకు సంబంధించిన వ్యతిరేక వర్గం చేస్తుంది. అయితే ఇటీవల క్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలకు ఇదే రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం కొద్ది రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరాడు. ఇదే క్రమంలో అక్కడ ఉన్న అంతకుముందుకే కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి సరితకు సంబంధించిన అనుచరులు కూడా పెద్ద ఎత్తున బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో అక్కడికి వచ్చిన మంత్రిపై ఏకంగా జూపల్లి కృష్ణారావు పైన కూడా దాడికి దిగినంత పని చేశారు. అప్పట్లో అది పెద్ద సంచలనంగా ఉంది. ఇది మరోవైపు ఇటు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరులో కూడా ఏకంగా ఆ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ని అడ్డుకున్నారు. నువ్వు ఎందుకు వచ్చావు అసలు పార్టీలో, నీ వల్ల మేము ఎంతో ఇబ్బంది పడ్డాము, అట్లాంటిది మా సంబంధం ఎప్పుడు మా పార్టీలో ఎట్లా చేరుతావు అని చెప్పేసి నిలదీసినంత పనిచేశారు. సో మొత్తంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యేలకు ఒక రకంగా సొంత పార్టీలోనే పాత వర్గం నుంచి కొంత వ్యతిరేకత ఎదురవుతోంది, నిరసనలు ఎదురవుతాయి, కొన్ని సందర్భాల్లో దాడులు లాంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇదంతా కూడా ఇంకా కొత్త పాత కలయిక అనేది జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. ఇటు కొత్తగా వచ్చిన వారు తమ అనుచరులకే పెద్దపీట వేస్తున్నారని, పాత వాళ్ళు మేము పార్టీ కోసం పనిచేస్తాం పట్టించుకోవట్లేదని ఇటు రెండు వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంటున్నాయి. సో ఈ సమన్వయ లోపం, ఇటు పాత కొత్త వారి సమన్వయ లోపంతో పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపైన ఇప్పటికే ఇటు ఎమ్మెల్యేలు చేరిన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, అదేవిధంగా పాత వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి కలిసిన కొన్ని సందర్భాల్లో కొందరిని కూర్చోబెట్టి మాట్లాడినా ఇంకా పరిస్థితి మాత్రం పూర్తిగా వాళ్ళకు అనుకూలం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మానట్లేదు. లోపల మాత్రం ఈ రెండు వర్గాల మధ్య, పాత కొత్త వారి మధ్య ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఇద్దరి మధ్య కోల్డ్ వారు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అందరినీ కూర్చోబెట్టి తమ అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రతి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన చోటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ వాళ్ళు అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Go back!